పాదయాత్ర ఈ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపి 2004లో అధికారంలోకి తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర. ఏపీలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. అది మొదలు పాదయాత్రకి ఎనలేని ప్రాధాన్యం పెరిగింది. అదే స్ఫూర్తితో పాదయాత్ర చేసి 2014లో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. అటు తర్వాత 2017లో పాదయాత్ర చేసి ఏపీలో ఘన విజయం సాధించారు జగన్. 2023లో పాదయాత్ర చేసి ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు నారా లోకేష్. అంటే ఇప్పటి వరకు ఒకేసారి పాదయాత్ర చేసిన వారు ఉన్నారు. అయితే ఇప్పుడు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న జగన్ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పాదయాత్ర చేస్తారని తెలుస్తోంది. 2027, 28లో పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉండి 2029లో అధికారంలోకి రావాలని ప్రణాళిక వేసుకున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ పాదయాత్ర చేస్తే ఏమవుతుంది? అధికారానికి దగ్గర కాగలరా? కూటమిని అధికారం నుంచి దూరం చేయగలరా అంటే మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతోంది. సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోంది ప్రభుత్వం. ఒకవైపు పథకాలు అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధిని చేసి చూపిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతోంది. పోలవరం నిర్మాణం ఆగలేదు. మరోవైపు ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలు సైతం ఏపీకి వస్తున్నాయి. ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో పాదయాత్ర చేయడం అనేది ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే జగన్ 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రాన్ని పాలించారు. ఆయన పాలన బాగాలేదని చెప్పి ప్రజలు ఆయనను అధికారం నుంచి దూరం చేశారు. ఇప్పుడు ప్రజల్లో సంతృప్తి ఉన్న తరుణంలో వారి మధ్యకొస్తే ఎలాంటి స్పందన వస్తుందో అన్నది తెలుసుకుంటే మంచిది. సంక్షేమ పథకాలు అమలు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. కానీ సంక్షేమ బాట పట్టారు చంద్రబాబు. జగన్ మాదిరిగానే రైతు భరోసా ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు. ఆటో డ్రైవర్లకు భృతి, మత్స్యకారులకు భృతి అందించారు. పోలవరం నిర్వాసితులకు నిధులు మంజూరు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్తో సమానంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు. అదే సమయంలో అభివృద్ధిని చేసి చూపించారు. అందుకే జగన్ పాదయాత్రకు వస్తే గతానికి భిన్నంగా ఉంటుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.